నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఇరుదు విజయనగరం ప్రధానేశం చూద్దాం. పెద్దగడ్డ జలాశయానికి మహాదశ కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధులు. పాచిపట్ట మండలంలోని పెద్దగడ్డ జలాశయానికి మహాదశ పట్టనుంది. మీడియా కమాండ్ ఏరియా డెవలప్మెంట్ కింద సుమారు 67.56 కోట్లతో డిపిఆర్ సిద్ధం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో దేశంలో 5 జలాశయాలను అభివృద్ధి చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. అందులో రాష్ట్రం నుంచి పెద్దగడ్డను ఎంపిక చేశారు. పైప్ లైన్ల ద్వారా సాగునీటి పొలాలకు మళ్లించడం ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఇది విజయవంతం అయితే మిగిలిన జలాశయాలకు వర్తింపజేసే యోచనలో ఉన్నారు. సర్వే జరుగుతుందని ఇది పూర్తయ్యాక అన్ని వివరాలను వెల్లడించగలమని ఈ ప్రదీప్ తెలుపుతూ ఉన్నారు. పైప్ లైన్లు ఎన్ని కిలోమీటర్లు వేయాలి, ఎక్కడెక్కడ అవుట్లెట్ ఉంచాలి, ప్రధాన కాలువతో పాటు పిల్ల కాలువ పరిధిలో ఎంత మేరకు పైప్ లైన్ వేయాలన్నది భోపాల్కు చెందిన ప్రత్యేక ఏజెన్సీ ద్వారా సమగ్ర సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నెలాఖరు నాటికి క్షేత్రస్థాయి సర్వే, మార్చికి పనులు పూర్తి చేసి రానున్న ఖరీఫ్ నాటికి పైప్ లైన్ ద్వారా సాగునీరు ఇవ్వాలనేది సంకల్పం. కేంద్రం 60%, రాష్ట్రం 40% చెప్పిన నిధులు ఖర్చు చేయనున్నాయి. పనులు పూర్తయ్యాక గుత్తేదారు 5 ఏళ్ల పాటు నిర్వహణ చూసుకునేలా నివేదికలు తయారు చేశారు. ఏటా కాలువల్లో పూడికి తీత, లైనింగ్, ఇతర పనులు చేసేందుకు కిలోమీటర్లకు 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ఆపై సాగునీరు చౌరణ్యానికి గురవుతుందని, పైప్ లైన్తో ఈ సమస్య తీరి నిర్వహణ వ్యయం తగ్గుతున్నట్టుగా తెలుస్తూనే ఉంది. ప్రస్తుతం పెద్దగడ్డ జలాశయం కర్రివలస ఆనకట్టుతో కలిపి 12,000 ఎకరాలకు సాగునీరు అందాలి. ఇందులో 70% భూములకి అందుతుంది. పైప్ లైన్ నీరు అందిస్తే బొబ్బులు నియోజకవర్గంలో అదనంగా 7,500 ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. చూస్తున్నాను పెద్దగడ్డ జలాశయానికి అయితే మాత్రము మహర్దశ రానున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అయితే మాత్రము ఇక్కడ పూర్తిగా రాబోతున్న రోజుల్లో అయితే మాత్రము రైతన్నకైతే నీరు అందించే ఆశయంతోనైతే అధికారులు ప్రత్యేకంగా అయితే మాత్రం దృష్టి సారించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం, ఇక్కడ జలాశయాల నుంచి ఇక్కడ డ్యాముల నుండి అయితే మాత్రం నీరు కిందకి వెళ్ళడానికి పూర్తి క్షేత్రస్థాయిలో అయితే మాత్రం చిట్ట వరకు అయితే మాత్రం నీరు అందలేదని తెలుస్తూ ఉంది. ఎందుకంటే చాలా వరకు అయితే మెట్ట భూములకు అవనియండి, పల్లం భూములకు అవనియండి, ఎక్కడికి వెళ్ళా సరే చివరి భూములకైతే మాత్రం నీరు వెళ్ళక రైతన్న ఎప్పుడు కోరును వరుణు వైపే, ఆకాశాన్ని వైపే చూడవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా సరే వస్తున్న నీరు కూడా సక్రమంగా అయినా సరే వెళ్తుందనంటే లైనింగ్లు, పూడిక తీతలు ఇవన్నీ పూర్తిగా చెడిపోవడంతో అన్నదాతకైతే మాత్రము వ్యర్థంగా మారుతూ ఉంది. నీరు రాకుండా చాలా వరకు అయితే మాత్రము లీకుల ద్వారా చాలా వరకు అయితే మాత్రం నీరంతా కూడాను చాలా వరకు వృధా అవుతుంది. కాబట్టి ఎప్పటికైనా సరే దాన్ని పూర్తి క్షేత్రస్థాయిలో అయితే మాత్రము దాన్ని రైతన్నకు చివరి వరకు వెళ్ళినట్టుగైతే మాత్రం చేయవలసిన బాధ్యత కూడా అధికారులు అప్రమత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం, ఇక్కడ ప్రధానంగా పెద్దగడ్డ జలాశయం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇదైతే మాత్రము క్షేత్రస్థాయిలో పూర్తిగా నిర్మించి రైతన్నకైతే ఇవ్వగలిగితే మాత్రము రైతన్నకైతే మాత్రం ఉత్తరాంధ్ర అయితే మాత్రము ఉమ్మడి విజయనగరం జిల్లాలో అందులో ప్రధానంగా బొబ్బిలి నియోజకవర్గంలో ఇక్కడ చెప్తూనే ఉన్నాం, ఇక్కడ 7,500 ఎకరాలకు కూడా రైతన్నలకైతే నీరు అందించే అవకాశం ఉంది అన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే చూడాలి, ఇక్కడ భోపాల బృందంతో కూడా సర్వే కూడా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అయితే సర్వే కూడా చేయడం జరిగింది. దీన్ని కూడాను నివేదికలు ఏర్పాటు చేసి అతి త్వరగా ఇక్కడ అన్నదాతకైతే మాత్రం నీరు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే విజయనగరం మరొక ప్రధాన చూద్దాం. అదిగదిగో ఆర్థిక మండలి స్పెషల్ ఎకనామిక్ జోన్తో మారనున్న రూపురేఖలు, పెట్టుబడిదారులను ఆహ్వానించడం, దిగుమతులు పెంచడం, ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చకచక అడుగులు వేస్తుంది. అన్ని రంగాలలో ప్రగతి పరుగు పెట్టేలా ప్రణాళికలు రచిస్తుంది. ఉత్తరాంధ్రలో వివిధ జిల్లాలతో గ్రేటర్ విశాఖ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తాజా విశాఖ పర్యటనలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాకు చోటు కల్పించి దేశ రాష్ట్ర
ఆర్థిక పురోగతికి కీలకంగా మార్చనున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మనం చూస్తూ ఉన్నాం స్పెషల్ జోన్తో అయితే రూపుమార్గం అయితే మాత్రం మారుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. నిర్మాణంలో భోగాపురం ఎయిర్పోర్ట్ మనం చూస్తూ ఉన్నాం, పెట్టుబడిదారులు ఆహ్వానించడం. అలాగే మొన్న ఇక్కడ కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఒక ముందంజలోకి వెళ్తూ ఉంది. రాబోతున్న రోజుల్లో పెట్టుబడిదారులకైతే మాత్రం ఆహ్వానం పలుకుతూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది. అయితే ఐటీ శాఖ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ దీంతో అయితే మాత్రం మన పర్యటనతో అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రం అభివృద్ధి పథకంలో తీసుకెళ్లడానికి అహర్నిశలు కృషి చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రగతి పరుగులు పెట్టేందుకు అనువైన వనరులన్నీ ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వీటిని గ్రోత్ హబ్లుగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. విశాఖ కేంద్రంగా పార్వతీపురం, మన్యం, విజయనగరం సహా 8 జిల్లాలు ఇందులో విలీనం చేయనుంది. నగరాల విస్తరణ, అభివృద్ధి, నీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. వివిధ రంగాలలో నిధుల వినియోగానికి నీతి ఆయోగ్ పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్ రూపొందించిన ప్రణాళికలు ముసాయిదీలపై సమీక్షిస్తూ సూచనలు చేస్తూ ఉంది. కేంద్ర ఆర్థిక సాయానికి జిల్లా అధికార యంత్రాంగం ఎదురు చూస్తూ ఉంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం మరో 8 నెలల్లో పూర్తవుతుంది. గగన కార్యకలాపాలు ఆరంభంతో రవాణా, లాజిస్టిక్స్, కార్గో సేవలతో పాటు స్థిరాస్తి, పర్యాటక రంగాల్లో పురోగతి బాటన పయనించనున్నాయి. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలతో పాటు ఉభయ జిల్లాల నుంచి సీతాఫలం, మామిడి, అనాసతో పాటు మామిడి తాండ్ర, జీడిపప్పు, చిరుధాన్యాల వంటి ఆహార ఉత్పత్తుల ఎగుమతులు ఊపందుకుంటే దిగుమతులు పెరుగుతాయి. అయితే చూస్తున్నాం ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో ఎంఎస్ఎంజీ పార్కులు ఏర్పాటు పనులు ప్రారంభమయ్యే తయారీ పారిశ్రామిక రంగాల అభివృద్ధికి దోహదపడతాయన్నట్టుగా చూస్తూనే ఉన్నాం. అయితే ప్రధానంగా మరికొన్ని పరిశ్రమలు నెలకొల్పేందుకు వివిధ సంస్థలు ముందుకొస్తూ ఉన్నాయి. జీడిపప్పు, చిరుధాన్యాలు శుద్ధీకరణ, పామాయిల్ ఉత్పత్తి యూనిట్లు రానున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే నిర్మాణంలో మనం చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ ప్రధానంగా భోగాపురం ఎయిర్పోర్ట్ మనం చూస్తూ ఉన్నాం. ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో మరో 8 నెలలు అయితే మాత్రం పూర్తి కానుంది. క్షేత్రస్థాయిలో పూర్తిగా నిర్మాణం అయిపోయిన తర్వాత అయితే మాత్రము ఉత్తరాంధ్రకైతే మాత్రము చిరు వ్యాపారులకైతే మాత్రం ఎగుమతులు దిగుమతులు కూడా క్షేత్రస్థాయిలో జరుగుతాయి అన్నట్టుగా అందరికీ వ్యాపార రంగంగా మరింత అభివృద్ధికి ముందుకు వెళ్తూ ఉందన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒక విమానాశ్రయం వచ్చిందంటే పలు రంగాలలో ఒక ఐటీ హబ్ అనే కాదు, ఒక వ్యాపారం అనే కాదు, ఒక రియల్ ఎస్టేట్ అనే కాదు, పలు కంపెనీలే కాదు, అవన్నీ కూడా ముందు రావాలి అంటే కనీసం రవాణా వ్యవస్థ ఉండాలి. అది కూడా అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం రావడంతో ఇక్కడ ఎగుమతులకు అయితే మాత్రం ఇక్కడ ప్రత్యేకంగా అయితే మాత్రం ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎగుమతులు చేసుకోవడానికి ప్రత్యేకంగా అయితే మాత్రము రవాణా వ్యవస్థకు అయితే మాత్రం సంకల్పం ఇక్కడ ఎందుకంటే ఎక్కువగా పలాసాలోనే అవ్వచ్చు, ప్రధానంగా జీడిపప్పు అవ్వచ్చు, మామిడి తాండ్ర అవ్వచ్చు, చిరుధాన్యాలు ఇవన్నీ కూడా ఇక్కడ తయారవుతాయి. కాబట్టి ఇవి ఎక్స్పోర్ట్ అవ్వడానికి తర్వాత అక్కడి నుండి ఇంపోర్ట్ అవ్వడానికి కూడా ప్రధానంగా అయితే మాత్రము దీనికి అందరికీ ఉపయోగపడుతుందని ఆశాజనకంగా ఎదురు చూస్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.